ఇంటర్ తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్. అప్పుల బాధ తాళలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య యత్నం చేస్తుంది. కుటుంబంలో నలుగురుండగా యజమాని మృతి చెందాడు. ఈ విషాద ఘటన విశాఖ జిల్లా పద్మనాభం మండలం ఏనుగులపాలెంలో జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన కొమ్మూరు చిన్నారావు, అతని భార్య మంగ, 2 పిల్లలు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. వీరిని సింగ్ వలస ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. వీరిలో చిన్నారావు మృతి చెందగా మిగిలిన వారికి ప్రాణాపాయం తప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చూసుకున్నట్లయితే పూర్తిగా అప్పుల బాధ తాళలేక కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య యత్నం చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వాసు? విషాదం చోటు చేసుకుంటే పద్మనాభం మండలంలో చిన్నారావు కుటుంబం అంతా కూడా అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. దీంతో నిద్ర మాత్రం మింగి మొత్తం కుటుంబం అంతా కూడా తండ్రి, భార్య, 2 పిల్లలు కూడా కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసింది. దురదృష్టశాత్తు తండ్రి ఆత్మహత్యలో చేసుకున్న ప్రయత్నంలో భాగంగా ఆయన చనిపోవడం జరిగింది. మిగిలిన అపస్మారక స్థితిలో ఉన్నటువంటి ముగ్గురిని కూడా తల్లి, 2 పిల్లలను కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే గత కొంతకాలంగా వీళ్ళు అప్పుల బాధతో బాధపడుతున్నారని, అనేక సమస్యలతో ఎదుర్కొంటున్నారని కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా వీళ్ళని ఆదరించకపోవడం, పట్టించుకోపోవడం, బంధువులు కూడా వీళ్ళని ఎవరు కూడా పట్టించుకోపోవడంతో వీళ్ళు చేసేది లేక మొత్తం కుటుంబం అంతా కూడా కూర్చుని మొత్తం ఇలా సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకుని సూసైడ్ ప్రయత్నం చేయడంతో చిన్నారావు మొత్తం మృత్యువాత పడ్డాడు. మిగిలిన వారైతే ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ తరహా సంఘటనలు ఇటీవల కాలంలో ఉత్తరాంధ్రలో అప్పుల బాధ తాళలేక ఈ విధంగా కుటుంబాలు ఈ మధ్య నాగపల్లిలోను ఇలాగా చాలా ప్రాంతాల్లో కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి చిన్నారం మృతి చెందడంతో మొత్తం ఆ కుటుంబం అయితే అనాథ అయిపోయింది. ఇప్పటికీ అప్పులు బాధపడినటువంటి కుటుంబం కూడా గడవలేని పరిస్థితున్నటువంటి 2 పిల్లలతో ఆమె బోర్ని గెలిపించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పిల్లల వయసు దాదాపు ఎంత వరకు ఉండొచ్చు? 10 సంవత్సరాల లోపే 2 పిల్లలు కూడా చదువుకుంటారు. కనీసం వాళ్ళకి ఫీజు కానీ లేకపోతే ఇతర సదుపాయాలు కానీ కల్పించలేని పరిస్థితుల్లో ఏమీ చేసేది లేక చిన్నారావు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు, కుటుంబం నిర్ణయం తీసుకున్నారు. కానీ చిన్నారావు ఎక్కువ మాత్రలు మింగడం వల్ల అతను చనిపోవడం జరిగింది. చూసుకున్నట్లయితే ఈ కుటుంబం మొత్తానికి కూడా తెలుసా ఆత్మహత్య యత్నం చేస్తున్నట్లు, లేదంటే తండ్రి వీళ్ళకి తెలియకుండా ఏమైనా చేశారా? మూకుమ్మడిగా మాట్లాడుకునే ఈ విధంగా, ఎందుకంటే పిల్లలు అన్యాయం అయిపోతారు, మళ్ళీ ఇది ఏమైనా చేసుకుంటే అని మూకుమ్మడిగా అందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటే మొత్తం ఏ సమస్య ఉండదని ఈ విధంగా చేయడం జరిగింది. కానీ అదృష్టం కొద్దీ పిల్లలను భార్య ప్రాణాపాయ స్థితిని బయటపడ్డారు, వైద్యులు కూడా వెల్లడించారు. వాసు, ఇప్పుడు ఏదైతే ఆ భార్య అదే విధంగా 2 పిల్లల నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా? వాళ్ళు ఏమంటున్నారు? వారి పరిస్థితి ఏంటి ఇప్పుడు ప్రస్తుతం? వాళ్ళు ప్రమాదం నుంచి బయటపడినప్పుడు కూడా ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళైతే ఇప్పుడు మాట్లాడే పరిస్థితులు అయితే లేరు. పోలీసులు అయితే విచారిస్తున్నారు. అసలు ఇదే కారణమా లేకపోతే వేరే కారణాలు ఉన్నాయా మొత్తం కూడా విచారించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రాథమికంగా పోలీసులు వెల్లడించిన విషయం ప్రకారం వీళ్ళు అప్పుల బాధ తాళలేక చుట్టుపక్కల వారు కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. చాలా కాలంగా కూడా వీళ్ళు అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఈ విధంగా ఈ అగాత్యానికి పాల్పడటానికి కూడా అందరూ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ నుంచి పోలీసులు అయితే విచారణ అనంతరం పూర్తి వివరాలు అయితే వెల్లడించే అవకాశం ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.